పార్టీకి నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు నెట్టుతున్న వేళ సామాన్యులకు ఊరటనిచ్చేలా పౌర సరఫరాల శాఖ ఓ ప్రణాళిక రూపొందించింది. వంట కోసం ఉపయోగించే 9 రకాల వస్తువులను వచ్చే ఉగాది నుంచి ప్రతి నెల 170 రూపాయలకే ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వంట కోసం వినియోగించే బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో గోధుమ పిండి, 5 కిలోల గోధుమలు, అరకిలో చక్కెరతో పాటు అదనంగా కిలో ఉప్పు, అరకిలో చింతపండు, పావు కిలో కారం వంటి 9 రకాల వస్తువులను పేదలకు తక్కువ ధరలకు అందించాలని పౌర సరఫరాల శాఖ కసరత్తులు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో 395 రూపాయలయ్యే ఈ 9 రకాల వస్తువులను ఒకే సంచిలో పెట్టి 170 రూపాయలకే విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సరుకుల్లో చక్కెర, పామాయిల్, కందిపప్పు, గోధుమలు మొదలైన వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇస్తున్నందునే తక్కువ ధరలకు అందించడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే తెల్ల కార్డుదారులకు 9 సరుకుల కొనుగోలుపై 225 రూపాయల వరకు ఆదా అవుతుంది. దీనిపై పౌర సరఫరాల మంత్రి శ్రీధర్ బాబు కూడా సానుకూలంగా స్పందించడంతో రాష్ట్రంలోని 2,30,00,000 మంది తెల్ల కార్డుదారులకు వచ్చే ఉగాది నుంచే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు రోజుకో రీతిలో పెరుగుతున్నాయి. ధరలను అదుపు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా చర్యలు తీసుకోవడంలో చొరవ చూపట్లేదు. రాష్ట్రంలో పండే పప్పులు, ఇతర నిత్యావసరాలను ఆయా సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసి గోదాములో నిల్వ చేసి ధరలు పెరుగుతున్న సమయంలో మార్కెట్లోకి విడుదల చేస్తే ధరలు పూర్తిగా అదుపులోకి వస్తాయి. ధరల పెరుగుదలను నియంత్రించాలంటే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. కానీ కొన్నేళ్లుగా ప్రభుత్వం దీనికోసం నిధులు విడుదల చేయట్లేదు. ఫలితంగా మార్కెట్లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్నారు.